ఇప్పుడు ఈ క్లాత్ చూసారు కదండి, ఇది ఎంత ఉందో ఫస్ట్ చూపిస్తాను. అక్కడ నుంచి కార్నర్ వరకు మనకి 25.5 ఉందండి. సో ఇప్పుడు పొడవులో ఎంత ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి 2 ఫోల్డ్స్ పైన ఉంది. సో మనకి డిజైన్ నుంచే కౌంట్ చేసుకోవాలి. డిజైన్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ 17.5 వరకు వచ్చిందండి. సో మొత్తం పొడవు కలిపి మనకి 35 ఉంటుంది. సో 17.5 + 17.5 35 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు ఇంతే క్లాత్లో నేను మీకు మంచి పోంచో చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ క్లాత్ చూస్తారు కదండి, ఇలా పొడవులో ఉందన్నమాట ఈ క్లాత్. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ సైడ్లో ఫోల్డ్ చేస్తానండి, అంటే ఉల్టా వైపున ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా, డిజైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ అంతా వేస్ట్ అండి, అది యూజ్ రాదనమాట మనకి ఇందులో. ఇప్పుడు ఆల్రెడీ ఒక మడత వేసాం కదా, ఇప్పుడు ఇంకో మడత వేస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి, కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు పైన ఫోల్డింగ్ ఉంది, నా వైపున ఫోల్డింగ్ ఉంది, అటువైపున ఓపెన్, కింది వైపున కూడా ఓపెన్ ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నెక్ మార్క్ వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ బోట్ నెక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుండి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కింది వైపున వచ్చేసి నెక్ డీప్ తీసుకుంటున్నాను. సో అక్కడ 3 ఇంచెస్ తీసుకుంటానండి నెక్ డీప్, అంటే మన నెక్ షేప్ ఎంత ఉంటుందో అక్కడ. ఈ పైన వైపున ఏమో షోల్డర్ సైడ్ వస్తుందన్నమాట, అలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపి బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాక్స్లో ఒక రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుందండి. సో బ్యాక్ ఫ్రంట్ 2 సేమే ఉంటాయి, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి బ్లౌజ్ లెంత్ కూడా కావాలి. ఈ పైన వైపున మాత్రం షోల్డర్ సైడ్ వస్తుందండి, అంటే షోల్డర్ హ్యాండ్ జాయింట్ అంటే కంటిన్యూస్గా వస్తుంది. కింద వచ్చేసేమో మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ పైన వచ్చేసేమో షోల్డర్ పార్ట్, ఈ మధ్యలో బోట్ నెక్ కోసం నేను 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఈ కింద వచ్చేసేమో నెక్, అక్కడ నుండి కింది వరకు అంటే మన ముందు వైపున వస్తుంది. సో ఇక్కడ నేను 16 ఇంచెస్ తీసుకున్నానండి. 16 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇక క్లాత్ని బట్టి మీరు పెద్దగా కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్కి మాత్రం ఇంత చాలండి, ఇది సరిపోతుంది సైజు. అయితే ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఏంటి అంటే మనకి 16 ఇంచెస్ రౌండ్ అంతా రావాలి, కానీ క్లాత్ తక్కువ ఉంది కదా. సో ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పోంచో అనమాట. ఇప్పుడు ఆ కార్నర్లో 16 తీసుకున్నాం కదా, సో ఇలా టేప్ అక్కడ కార్నర్ పైన పెట్టేసి 16 ఎక్కడెక్కడ వరకు వస్తుందో అవన్నీ సర్కిల్లో మార్క్ వేసుకోవాలి. సో ఇక్కడ హాఫ్ సర్కిల్ వరకు వచ్చింది కదా, అక్కడి నుంచి జస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి అంతే. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా సింపుల్గా కూడా మనం చాలా బాగా చేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర అయితే చిన్నగా వస్తుంది క్లాత్, అండ్ కిందంతా ఇలా వెడల్పుగా వస్తుందండి. లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా చిన్న క్లాత్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ మొత్తం కుట్టుకోవాలండి. ఎడ్జెస్ కుట్టుకోవడం కూడా ఏంటి అంటే ఫోల్డింగ్స్ డబుల్ ఫోల్డింగ్ ఇస్తాం కదా, అలాగే కుట్టుకోవాలి. అంటే నేను ఇక్కడ కుట్టినది వీడియో అయితే తీయలేదండి, సో జస్ట్ చెప్తున్నాను. నా నెక్ రౌండ్ కూడా కుట్టుకోవాలి, ప్లస్ ఈ మొత్తం సర్కిల్ రౌండ్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇలా నేను మధ్యలో ఒక కచ్చకా కూడా ఇచ్చాను చూడండి. దానివల్ల ఏంటి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. లేకపోతే అంటే ఇప్పుడు ఈ షేప్లో అయితే తెలిసిపోతుంది మనకి ఇది చిన్నగా ఉన్నదంతా సైడ్స్కి వస్తుందని. అదే కొంచెం రౌండ్ సర్కిల్ మాత్రం కంపల్సరీ ఇలా పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, పైన నేను అక్కడ హెమ్మింగ్ పట్టి చేయించాను, కింద వచ్చేసేమో డబుల్ ఫోల్డ్ ఇచ్చామండి. అంతే, చాలా బాగుంది కదా లుక్. ఇది మళ్ళీ బ్లౌజ్ పైన కూడా వేసి చూపిస్తానండి మీకు. చూడండి ఇలా వస్తుందన్నమాట లుక్. ఇది వచ్చి యాక్చువల్గా బ్లౌజ్ అండి, దీనిపైనకి అది చేసామన్నమాట. సో ఈ బ్లౌజ్ కూడా సింపుల్ ఫ్రిల్స్ ఇచ్చి పెట్టాము, కానీ చాలా బాగా వచ్చిందండి దీని లుక్ కూడా. ఇలా ఎలా ఉందండి? మీకు నచ్చితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ముందు చాలా చూపిస్తానండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.